చదువే పేదరిక నిర్మూలనకు తొలిమెట్టుమని ఇలాంటి చదువుకు నమ్ముకొని ఉన్నత స్థానంలోకి వచ్చిన అనేక మంది మహానుభావులను పుణ్య పురుషులను కన్నా మన మాతృభూమి ఎంతో గొప్పదని ప్రముఖ సామాజికవేత్త ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మెళ్లచెరువు వెంకటేశ్వరరావు అన్నారు. చదువుతో ఎంతటి ఉన్నత లక్ష్యమైనా సాధించవచ్చని ఆయన అన్నారు. ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కాలేజ్ లో ఖమ్మం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ముజమీర్ ఖాన్, మెళ్లచెరువు వెంకటేశ్వరరావు, కాళ్ల ఫౌండేషన్ చైర్మన్ కాళ్ల పాపారావు తదితరుల సమక్షంలో మేళ్లచెరువు వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమీర్ ఖాన్ ఒక ఉన్నతమైన ఆశయంతో పట్టుదలతో జిల్లా కలెక్టర్ అయ్యారని, ఆల్ ఇండియా 22 ర్యాంకు సాధించి తన కుటుంబ ప్రతిష్టను చాటుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నల్లబోతు రవీంద్రనాథ్, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మల్లాది వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్ వచ్చారు మన జిల్లాకు ఒక యాంగిల్ ల్యాండింగ్ కావాల్సి వచ్చారు. అధ్యాపక బృందం ముందు శిరస్సు వచ్చి అధ్యాపక బృందానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా విధానంగా ఉండాలి. మేమందరూ ఇంటికి వచ్చాము అంటే కరెక్ట్ గా ఇన్స్పిరేషనల్ స్పీచ్ వినడానికి వచ్చాము. నేను చెప్పడానికి కాదు, అయినా నాకు అవకాశం కాదు. 2 నిమిషాలు చెప్పాలి. చదువని వాడు అజ్ఞానం ఉండవు, చదివిన సరసతి వివేక జనులత కలిగాను. చదువక వలయులు జనులను చదివించేది నాగ్యులంత చదువు తండ్రి అని చెప్పాడు ప్రాణానికి. చదువని వాడు ఏమైతే అజ్ఞానుడు, ఇగ్నోరెంట్, అన్లెర్న్డ్, అన్లెర్న్డ్ ఏమంటారు? వాడిని చదివాడు అజ్ఞాని అంటారు. చదివిన సరసత్ వివేక జనులత కలిగాను. చదివిన వాడు సరసత్ వివేకం, ఏది ధర్మమో ఏ ధర్మమో చెప్పగలిగేటువంటి శక్తి చదివిన వాళ్ళకు ఉన్నది. అదే అయితే వేరే వాళ్ళకు ఉండదు. చదువుగా వలయులు జనులు ప్రతి ఒక్కరు కూడా చదవాలి. చదివిన ఇది అందరికి కూడా మనకి బోధించుతుంది. మీరందరూ కూడా చక్కగా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే సాధనతోనే మనకి వస్తుంది. సాధన ఏంటి? ప్రతినిత్యం నేను ఇందాక కూడా అడిగాను మిమ్మల్ని, తెల్లవారుజామున బ్రాహ్మీ మోడుకోవడం 3-4 గంటలు వేసి లేఖపాలు పెట్టుకొని అప్పుడు కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవట్లేదు. మీ మెమరీలో చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సాధన, కాన్స్టాంట్ సాధన. లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. సాధనలో ఏమిస్తుంది? ఒక సృజనాత్మక శక్తి ఇస్తుంది. క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. ఆ సృజనాత్మక శక్తికి ఒక ఆలోచన విధానం కలిగింది. ఈ థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. ఆలోచనలోని మనకి జ్ఞానం ఉత్పదిస్తుంది. నాలెడ్జ్ మేక్స్ ఏ గ్రేట్ ఇన్ ద సొసైటీ. అటువంటి నాలెడ్జ్ మన కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ చాలా మన దేశం, భారతదేశం చాలా గొప్పది. మన భూమి, వేద భూమి, కర్మ భూమి, పుణ్యభూమి, పురాణ భూమి, ఇవన్నీ భూమి మీద కొట్టడం మన చాలా అదృష్టం కూడా మీకు తెలియజేస్తున్నాను. దేని మీ అందరికీ తెలుసు, మన దేశంలో పుట్టినటువంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు. అటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు చూసుకుంటే మీకు అర్థమైంది. రోజువారు కదా డాక్టర్ అవర్ డిపార్ట్మెంట్ గ్రేట్ లీడర్ డాక్టర్ ఏపీజే కలాం గారు. అండ్ హీ స్టడీడ్ డిలిజెంట్లీ, నెవర్ ఎక్స్పెక్టింగ్ one day that he would become as a president of India. And a president of India ayyaani చదువుకోలేదు. చిన్న కిరాణకుల్లో వాళ్ళ నాన్న దగ్గర పేపర్ సర్వ్ చేసుకుంటూ ఒక సైంటిస్ట్ గా, ఒక మెసేజింగ్ గా ఎదిగి మన దేశానికి రాష్ట్రపతి, ప్రపంచ దేశాల్లో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావుడు ఈ భూమిని సేవకులు ఉంటారు. సిమిలర్లీ డాక్టర్ మన్మోహన్ సింగ్, he was focused on his studies without forcing. He would one day become as a prime minister of India. అంటే చదువుకోలేదు. మన ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి అత్యంత వైభవ శిఖరాలపై ఎక్కినటువంటి మహానుభావుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అందుకని ఒక్కటి చూసాం మీకు, డాక్టర్ మోక్షగుణం విశ్వేశ్వరయ్య ఎంతో మంది తయారు చేసింది భారతదేశ చరిత్రలో. మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారు బ్రిటిష్ కట్టాలని చెప్పి దేశం అంతా తిరుగుతుంటే ఆ రోజులలో కరెంట్ అయిపోతే పల్లెటూరుకి వెళ్ళి సాయం చేసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్యాంటీన్లు తీసుకొని రిపోర్ట్స్ రాసుకున్నారు. రిపోర్ట్స్ రాసుకున్న తర్వాత ఆ విలేజెస్ లో కూడా కొంత ఆహార పెట్టారు తీసుకొని ఆ రిపోర్ట్స్ రాసుకొని ఆ రిపోర్ట్స్ అయిపోయిన క్యాండిల్ ఆపేసి మళ్ళా ఒక క్యాండిల్ వెలిగించుకొని భగవద్గీత చేసి పడుకోండి. ఆ ఊరు పెద్ద అడిగారంట, సార్ మీరు ఇందాక క్యాండిల్ వెలిగించారు, మళ్ళీ ఆపుతున్నారు, మళ్ళీ క్యాండిల్ వెలిగించారు, ఇది ఏంటంటే గవర్నమెంట్ క్యాండిల్, ఇది నా సొంత క్యాండిల్, ప్రభుత్వం ఇచ్చిన పనికి ప్రభుత్వం కొవ్వొత్తి వాడుకుంటాను, నా భగవద్గీత చదువుకోవడానికి నా కొవ్వొత్తి కలిగించుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావులు పెట్టినటువంటి భారతదేశం అవునా కదా. ఇంకోటి ఈ మధ్య చదివాను,
Vidya Tanhar, who hails from the Ninti, a small village, Mahendragarh district, Haryana. She got 21st rank secured as a IPS officer. Kasi, yoga, regular determination and efforts are prepared. 21 years IPS is Agra. Tanti Chandra Kandelli, Talli Balita, and Mani, Pali Manisharodu. She was a great lady of India. Uka Vitali, IPS officer is Amapunda. At the age of 22, she secured a IAS rank in the year of 2022. 22 సంవత్సరాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఇక్కడ మనకి ఒక సింగ్ అవుతుంది, మీరు విన్నారు కలెక్టర్ కంపల్ చేయాలి. మనకి వచ్చిన చీఫ్ గెస్ట్ అండి 2017 లో 22 ర్యాంక్ వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ బయట 22 ఇయర్ 2022 మనకి వచ్చిన చీఫ్ గెస్ట్ 22 డబుల్ టూ ఆఫీసర్స్ ఎందుకు కావాలని కోరుకుంటున్నాను. డబుల్ టూ అనేది మన లక్కీ నెంబర్ అని చెప్పినాక మన చీఫ్ గెస్ట్ యొక్క వయసు కూడా 22 కాబట్టి చీఫ్ గెస్ట్ ర్యాంక్ కూడా 22 కాబట్టి నేను చెప్పేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయి దశ దిశ ఖమ్మం యొక్క జిల్లాని రూపురేఖ మార్చుతూ నిన్న రాశారు. పొలం గట్టపై మనకి కలెక్టర్ గారు, పొలం గట్టపై మనకి కలెక్టర్ గారు ఏంటండి ఆయన ఎస్సీ గారు కూర్చోవచ్చు. కానీ వారికి వచ్చినటువంటి వెపన్, ఆ వెపన్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఛేదించి ఒక మంచి నిలబెట్టాలని చూసినటువంటి ఆఫీసర్ ఆయన. అటువంటి ఆఫీసర్స్ ని చేతులతో ప్రణామాలు చేసి ఒక్కసారి మీరందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ నాన్న ఓటు రిక్షా కొనుక్కొని దొరికితే నా పరిస్థితి కూడా అదే మారేది కదా అన్నదాన్ని ఏం చెప్పాలి. మీ పరిస్థితి ఒక రిక్షా అనుకోతున్నా చేసేయండి నా బాబు అమ్మడు మీరు కూడా చదువుకుంటా అంటే నాన్న రిక్షా ఎప్పుడు కొనుక్కుంటా మీరు కూడా ఐఏఎస్ అవుతానంటే ఇవాళ పరిస్థితి లేదని అర్థం చేసుకోండి. అందుకని మోటివేషనల్ స్పీచెస్ లోకి వచ్చే వరకు చక్కగా మీరందరూ కూడా చాలా, ఎందుకంటే మాకు అవకాశం దొరకదు కానీ ఎడ్యుకేషన్ అంటే చాలా గొప్పదమ్మా. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు ది స్టూడెంట్స్. ఇలా ప్రారంభం మీ అమ్మ మీరు అన్ని కాసి మాట్లాడుకుంటారంటే కలెక్టర్ కూడా 10 నిమిషాలు ఆగం. ఎప్పుడైనా ఒక సభలో సమావేశంలో పైనుంచి ఎవరైతే అతిథులు మాట్లాడుతున్నారో పిన్ డ్రాప్స్ అని అంటారు. ఒక పిన్ను పడ్డ శబ్దం రాకుండా ఉండేటువంటి శబ్దం ఉన్నప్పుడే కలెక్టర్ గారు బయటికి పోయిన తర్వాత కూడా ఇటువంటి రోటరీ క్లబ్, ఏదో క్లబ్, సమాజ సేవలు, కాళ్ళ ట్రస్ట్, మా బాబారావు గారు వాళ్ళు వాటర్ ప్లాంట్ ఇచ్చారు. వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కువ కాదు, మీరందరూ సుఖమైన జీవితం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడుపుకోవాలని చెప్పి మంచి చక్కగా చదువుకొని రాణించాలని చెప్పి మీ అందరికీ ఈ విధంగా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్దోళ్ళు కూడా చిన్నప్పుడు చేసి మేము కూడా చేయగలిగినప్పుడు మీకంటే ఎక్కువ చేసినాం. కానీ మీ కోల్పోయిన జీవితం మాకు రాదు. మేమందరం ఎందుకంటే ఏదైతే కోల్పోయినో మీకు తెలియజేయడానికి వచ్చింది, అది మేము కోల్పోమానండి. అది కోల్పోతే సమయం చాలా గొప్పది. ఇవాళ రేపు పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఐఫోన్లు అడుగుతున్నారు. వాస్తవా కాదు, నిజంగా చెప్పండి. ఐఫోన్ అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు తిన్నాము దూరం. అయితే బాబారా గారితో చెప్పి వాళ్ళ ఫోన్ శాంక్షన్ చేయించాలి, డబ్బులు పెట్టి కొనుక్కునే పద్ధతి మీద. ఎవరు అడగట్లేదమ్మా? సరే, మామూలు ఫోన్లు అయినా కానీ దాని మెమరీ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఎవరిని అడిగినా పక్క స్టూడెంట్ కూడా మెమరీ ఫీడ్ చేసుకుంటారు. మీరు అసలు మెమరీ ఎందుకు మనకి భగవంతుడు ఇక్కడే ఇచ్చారు బ్యాకప్. అసలు ఈ బ్యాకప్ లో ఎందుకు ఉంచుకోరు నెంబర్లు? మమ్మీ, డాడీ, ఇష్టమైనోడు, ఇష్టం కానోడు, పక్కన ఉన్నోడు, పైన ఉన్నోడు, ఈ పేర్లతో పెట్టుకుంటారు. అది ఎంతమంది పద్ధతి? మనం అడగంగానే చెప్పేటువంటి పరిస్థితి రావాలి మనకి. ఆ మెమరీని అంటే మీరందరూ జాగంటి కోటేశ్వరరావు గారు, కరిగిపాటి నరసింహరావు గారు, అలాగే మాడుగుల నాగపంచ శర్మ గారు వాళ్ళ స్పీచెస్ ఎట్లా రమ్మేవాళ్ళన్నా వాళ్ళు ఒక్కసారి చదివితే ఏక సందాగ్రహి అంటారు. అది చదవాలి అని అంటే తెల్లవారుజామున 3:30-4 గంటలకు లేచి వేకప్ కాల్ పెట్టుకొని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో మీరు కనుక చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకున్నట్టయితే ఒక్కసారి చదువుకుంటేనే సెకండ్ టైం రిపీట్ చేసుకుంటేనే మీ మైండ్లో బ్యాకప్ అయిపోతుంది. అక్కడికి వచ్చేవారు అది గొప్పతనం. ఇవాళ మన దేశం చాలా గొప్పది. అసలు భారతదేశంలో పుట్టినది మీరు గర్వపడాలి. మన యొక్క సంస్కృతి, మన ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా చాలా గొప్పయమ్మా.
మీరు కాలని వేస్ట్ చేయదు. రోజుకో అర్ధగంట 30 గంట ఏదో ఒకటి కాస్త టీవీయో ఫోన్ చూసుకున్నా కానీ రిమైనింగ్ అవర్స్ మొత్తం కూడా చదువు 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 చదువు. ఆ చదువు అంటే బడలిగా ఉండకూడదు, చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. తప్పినా బాధపడకూడదు, పాస్ అయినా బాధపడకూడదు. మీ యొక్క నిలకడ ఏది ఉందో స్థిరత్వం, ఆ డిటర్మినేషన్ ప్రకారం మీరు వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. మన దేశంలో ఉన్నటువంటి ఎంతమందిని భారతదేశం నుంచి ఇప్పుడంటే ఫ్లైట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఫ్లైట్స్. ఒకప్పుడు పడవలలో పోయి ఓడలలో పోయి అమెరికాలో డాక్టర్స్ ప్రొఫెషన్ చేసినట్టు మనవాడు. స్వామి వివేకానంద గురించి ఎంతమంది విన్నారమ్మా? వివేకానంద గారి గురించి ఎవరు చెప్పగలుగుతారా? మరి విన్నారు, చదువుకోలేదు. వివేకానంద గారు అమెరికాలో పోయినప్పుడు గెంటాలను అమెరికాలో నాకు భగవద్గీత ముట్టలేదు, నేను చదువుకోలేదు కానీ నాకు ఆయన చేతికి ఒక కాగితం రాసి కింద ఫూల్ అని రాశారు. FOOL రాసే కాగితం ఇచ్చారు. అంటే ఆ ఇచ్చిన స్టూడెంట్ నువ్వు ఫూల్ అని చెప్పినట్టే కదా. ఆయన ఎంత తెలివిగా చెప్పాడు. ప్రతి వాళ్ళు ఒక మ్యాటర్ రాసి కింద సంతకం పెడతారు. ఇందులో ఎవరో బాబు ఈ మహానుభావుడు పైన ఏం మ్యాటర్ రాయకుండా కింద సంతకం పెట్టాడు అని చెప్పాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఆయన కింద ఫూల్ అని రాసి కాగితం ఇస్తే ఆయన ఏమన్నాడు, పైన మనం మొత్తం క్వశ్చన్ పేపర్ రాసి ఆన్సర్ రాగిన కింద మనం సంతకం పెడతాం కదా. ఆయన దాన్ని కోట్ చేశాడు. ఎవరో పైన సబ్జెక్ట్ రాయకుండా ఉత్తరం మ్యాటర్ ఏం రాయకుండా కింద సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి. సంతకం పెట్టింది ఫూల్, ఎవడో ఫూల్ సంతకం పెట్టిపోయాడు అని చెప్పాడు. మనమైతే నన్ను ఫూల్ అన్నాడు బాబారావు గారు, దాన్ని మల్లాదాస్ గారు నన్ను ఫూల్ అన్నారు రేపు వాళ్ళు వాయించేది పిలవండి చేసేసరి. మనం వెనకల్లా మనలో ఉన్న తెలివితేటలు అవతలని ఇబ్బంది పెట్టడానికి పనికొస్తాయి. ఎప్పుడు కూడా స్పాంటేనియస్ గా చక్కగా ఎదటోడి ప్రశ్నకి ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి రావాలి మన దగ్గరికి వచ్చేవారు కదా. విద్యా వినయ సంపన్నే అన్నారు. విద్యతో ఏంటి లాభం అంటే వినయం సంపద అంటే డబ్బు కాదమ్మా. మనకి కావాల్సిన గుణగుణాలన్నీ నేర్పేది సంపద అంటారు దాన్ని. మనం డబ్బే అనుకుంటాం, డబ్బు కాదమ్మా. మన దేశం ఎంతో గొప్పది, మనకి కావాల్సినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మీరందరూ కూడా చక్కగా కలెక్టర్ గారు వచ్చే వరకు వస్తున్నారు, బయలుదేరుతున్నారు. కలెక్టర్ గారు వచ్చే ముందు మిమ్మల్ని ఇదేంటిగా ప్రిపరేషన్ మీకు చక్కగా నిశ్శబ్దంగా కూర్చుంటారు. పోయినసారి వచ్చినప్పుడు కొంచెం అల్లరి చేసినట్టుగా అనిపించి ఇప్పుడు కూడా నేను వచ్చి ఇంత నిశ్శబ్దంగా ఉంటే ఇంకా పిల్లలు రాలేదేమో అనుకునేటువంటి పరిస్థితి కలెక్టర్ గారికి గుర్తుండాలి. ఆ విధంగా రాగానే చక్కగా గౌరవంగా ఎవరు కూడా కలెక్టర్ గారితో నేను ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇప్పిస్తా. మీరందరూ కూడా చక్కగా వినండి. ఏం డౌట్ ఉంటే అడగని ఆయన చెబుతారు. చింతకాని స్కూల్లో పోయి కూడా ఆయన కింద కూర్చొని పిల్లలతో పాటు ఆయన విన్నారు. వారు నా నాన్నగారు IPS ఆఫీసర్, ఒక IPS ఆఫీసర్ కొడుకు IAS అయ్యాడు. ఎంత గర్వం ఉందమ్మా. ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళెవరో అమ్మాయి రిక్షా వాళ్ళ అబ్బాయి అయిందంటే నేను రిక్షా దొక్కుతాను అనకూడదు. ఒక IPS ఆఫీసర్ కొడుకు IAS ఆఫీసర్ అయ్యాడు. అది స్పిరిట్. కాలేకపోతే తప్పు కాదు. మనం చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఉండకూడదు. మీరు ఇప్పటి నుంచే నేర్చుకోండి. టెలిఫోన్ మెమరీలో పేర్లు పూర్తి చేసుకోమాకండి. మీకు ఇప్పుడు నేను దాదాపు అయితే 100 నెంబర్లు కూడా చెప్పగలుగుతాను. నేను ఎవరిని కూడా నీ నెంబరింగ్ లో డైరీలో వెళ్ళిపోతా కానీ మెమరీలో పోను, నాకు అవసరం లేదు. అది సాధన అంటారు. ఆ సాధన ద్వారానే మనకేది వెనక చిన్న ఒక పద్యం ఉంది. అనగా రాగా మధ్యసే ఇల్లు చూడు, తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు దరులోన విశ్వదాభిరామ విడుదలే. అనగా రాగా మధ్యసే నుంచునంటే ఏమంటే ఒక పాడబడి నాకు గొంతు బాగోదండి. ఇది గొంతు బాగోదు, ట్రై చేయి, పాడు. ఇవాళ ఇది పెద్దోళ్ళు 10 రోజులు పాడితే 11వ రోజు అదే వస్తుంది ఏమంటే. అనగా రాగ మధ్యశైలుచునుండు, తినగ వేము తీయనుండు. రోజు కొంచెం ఒక వేపాకు ట్రై చేయి, తర్వాత పిరికిడి వేపాకు తింటాం, అదే తీయకుండా. అంటే సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే, నిరంతర ప్రక్రియ చేస్తే సాధించలేనిది ఏముండదు. అన్నింటిలో కల్లా గురువు ఉత్తముడు. మనకి గురు విద్య లేని ఏది పనికిరాదు. మనకి
మీకు మళ్ళీ చెబుతున్నాను, సార్ వచ్చేది టైం దొరకదు కాబట్టి ఎవరైనా చదువు చెప్పించారా అంటే మా గురువు గారు చెప్పిండు అనండి. మా అమ్మ చెప్పించింది, మా నాన్న చెప్పించిండు, మా బాబాయ్ చెప్పించిండు, నద్దెకి గురువు లేని విద్య దేనికి సంస్కరించదు. గురువు బోధిస్తేనే మీకు గురువు ఆ విద్య లభిస్తుంది. వెనక మన సంస్కృతి కానీ, మన ఆచారాలు కానీ, మన వ్యవహారాలు కానీ అన్ని కూడా గురువు వల్ల లభించింది. హ్యావ్ టు రెస్పెక్ట్ ది టీచర్. ఎంతమంది మీకు అధ్యాపక వృత్తిలో